హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేనొచ్చి మీ శాంతి. రీసెంట్‌గా మింత్రాలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నానండి. సో, ముందు రోజు పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసిందనమాట. యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చి నేను మింత్రాలో చూసాను. తీసుకుందామా వద్దా? తీసుకుందామా వద్దా? అని ఆలోచించుకుంటూ విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. తర్వాత తీసుకుందాంలే, 250 రూపీసే కదా! ఏమైనా చీప్‌గా క్వాలిటీ ఉంటుందేమో అని అన్నట్టు విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను కానీ తీసుకోలేదనమాట. సో, తర్వాత చాలా రోజులైపోయింది. తర్వాత ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటే ఒక తమిళ యూట్యూబర్ కనిపించారనమాట. ఏంటి ఈ డ్రెస్సు మన మింత్రాలో చూసిన డ్రెస్‌లా ఉంది కదా అని ఆ రీల్ చూశాను. అయితే ఆమె మింత్రాలోనే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో, చూస్తే ఆ డ్రెస్ మాత్రం చాలా బావుంది. ఇంకా వెంటనే ఆలోచించకుండా ఆర్డర్ పెట్టేసుకున్నానండి. దీని క్వాలిటీ వచ్చేసి చాలా బావుందనమాట. ఇది నాకు 259 రూపీస్‌కొచ్చింది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవాలి. నేను చాలా బడ్జెట్‌లోనే డ్రెసెస్ తీసుకుంటానండి. బట్ ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు మాత్రం చాలా ఆలోచిస్తాను. నేను ఎక్కువ ఆఫ్‌లైన్‌లోనే తీసుకుంటాననమాట. అందుకే నేను ఈ డ్రెస్ తీసుకోవడానికి ఆలోచించాను. ఇలా బ్యాక్ సైడ్ అయితే హుక్ వచ్చింది. బికాజ్ ఎందుకనంటే ఇది జీరో నెక్ అనమాట. అందుకని బ్యాక్ సైడ్ అలా హుక్ ఇచ్చున్నారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చినాయండి. ఇలా హ్యాండ్స్ దగ్గరను యోగ్ పార్ట్ దగ్గర మాత్రం ప్రింట్ వచ్చిందనమాట వైట్ కలర్‌తోను. సో, డ్రెస్ అయితే బ్రౌన్ కలరు. చాలా మంచిగా అనిపించిందండి. డ్రెస్ క్వాలిటీ గట్టా చాలా బావుందనమాట. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. నేను చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెసే తీసుకుంటాననమాట. నాకు విక్రమ్ గారు ఎక్కువ రేటు డ్రెస్ తీసుకోమన్నా సరే, నేను బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్‌లోని ఎక్కువ డ్రెస్సెస్ తీసుకోవడానికి ఇష్టపడతాననమాట. సో, ఈ డ్రెస్ నచ్చగానే తీసేసుకున్నాను. డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇంకా అయితే ఆల్ట్రేషన్ చేసుకోలేదు. మేబీ ఆల్ట్రేషన్ ఒక కుట్టు పడుతుందని అనుకుంటున్నాననమాట. ఈ డ్రెస్ వచ్చి ఎవరైతే ఆఫీస్‌కి వెళ్తారో వాళ్ళకి, సో, కాలేజ్‌కి వెళ్ళే అమ్మాయిలకి బడ్జెట్‌లో డ్రెసెస్ కావాలంటే మాత్రం ఇలాంటివి చూస్ చేసుకోవచ్చనమాట. బికాజ్ చాలా బావుందండి డ్రెస్సు. క్వాలిటీ కూడా చాలా బావుంది. చెప్పాను కదండీ, నాకు ఆన్‌లైన్‌లో తీసుకోవాలంటే కాస్త ఇష్టం ఉండదని. నేను ఆఫ్‌లైన్‌లోనే ఎక్కువ తీసుకుంటాను. ఎవరికైనా కావాలితే మాత్రం ఈ డ్రెస్ లింక్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. అమ్మని తీసుకుని డీమార్ట్‌కి వెళ్తున్నాను. బికాజ్ లిక్విడ్స్ అన్నీ అయిపోయినాయి. గ్రాసరీ చాలా తక్కువ కావాలి. లిక్విడ్సును, స్పైసెస్ కావాలండి. అందుకని డీమార్ట్‌కి వెళ్తున్నాను. సో, 1, 2 థింగ్స్ అయితే పచారీ కొట్టులో తీసేసుకుంటాననమాట. బట్ లిక్విడ్స్ అనేవి చాలా కాస్ట్‌తో కూడుకున్నవి. అవి ఒకే 3 మంత్స్‌కి ఒకసారి తెచ్చేసుకుంటాను. సో, 2 లీటర్స్ అని, 3 లీటర్స్ అని అలా తెచ్చేసుకుంటాననమాట. అందుకని ఎక్కువగా ఆల్మోస్ట్ డీమార్ట్‌కే వెళ్తాను. దట్టు నాకు దగ్గర కాబట్టి నేను డీమార్ట్‌కే వెళ్తాననమాట. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఎప్పుడూ చేసే పనే ఒకసారి డ్రెసెస్ లుక్ వేయడం. అలాగే చూద్దామనేసి వెళ్ళాను. బట్ ఈసారి డ్రెసెస్ నాకు అసలు ఒకటి కూడా నచ్చలేదు. నచ్చితే డీమార్ట్‌లోనైనా డ్రెసెస్ తీసుకుంటానండి. నాకైతే అస్సలే ఇబ్బంది లేదనమాట. అక్కడ నాకు నచ్చుతాయి డ్రెసెస్. అందుకే 1, 2 నేను తీసుకున్నాను డ్రెసెస్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో, ఇప్పటికొచ్చి ఒక 3 డ్రెసెస్ తీసుకున్నట్టున్నాను డీమార్ట్‌లో. సో, ఈసారైతే నాకు డ్రెసెస్ అయితే అస్సలే నచ్చలేదు కానీ, ఈ రెడ్ కలర్ బ్యాగ్ అయితే మాత్రం చాలా బావుందండి. బట్ 1000 రూపీస్ అంట. సో, అది నా బడ్జెట్‌లో లేదు. అందుకే నేను తీసుకోలేదనమాట. ఇంక ఇంటికొచ్చే టైంకి మాత్రం కొంచెం చీకటి పడిపోయింది. ఇది వినాయక నవరాత్రుల కోసమని డెకరేషన్ చేశారండి మా ఇంటికెళ్ళే దారిలో అనమాట. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడే చూడడం. భలే డెకరేషన్ చేశారు కదా! నేను చూడలా. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ చదిరేసుకున్నానండి. చదిరేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. మర్చిపోయాననమాట వీడియో షూట్ చేయాలనేసి. సో, ఈ స్పైసెస్ అయితే తెచ్చుకున్నానండి. ఇవే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 120, 130, 100 రూపీస్ అన్నీ 100 బిలో అయితే ఏమీ లేదండి. బట్ నా దగ్గర అన్ని స్పైసెస్ అయిపోయినాయి. సో, ఇట్స్ టైం అనిపించింది ఇవి తెచ్చుకోవడానికి. ఇవి ఒకసారి తెచ్చుకుంటే 1 ఇయర్ వరకు వచ్చేస్తాయండి. అందుకే అన్నీ తెచ్చేసుకున్నాననమాట. బట్ ఇలా సిటీ లైఫ్‌లో ఇంత ఎక్కువగా తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. పురుగులు పట్టేస్తది. బట్ నాకు ఇంతకు మించి తక్కువ ప్యాకెట్స్ అయితే దొరకలేదనమాట. అందుకని ఇవి తెచ్చేసుకున్నాను.
కావాల్సిన థింగ్స్ అన్నీ వాష్ ఏరియాలో పెట్టేసుకున్నాను. స్పైసెస్ కావాలితే తీసుకుందాంలే అన్నట్టు ఇలా బాక్స్లో పెట్టాను. ఇంకా లెఫ్ట్ ఓవర్ ఏవైతే ఉన్నాయో ఇలా ఒక ర్యాక్ ఇచ్చేస్తానమాట వీటికి. ర్యాక్లో పెట్టేసుకుంటాను. సో లిక్విడ్స్ అయితే మాత్రము ఆఫర్లో ఉన్నాయని కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నానండి. ఎలాగో నాకు ఎక్కువగానే కావాలి, అందుకని ఎక్కువగానే తెచ్చుకున్నాను అనమాట. అమ్మ ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారనమాట, అందుకని డ్రాప్ చేయడానికి నేను వచ్చాను. సో విక్రమ్ గారు అయితే మావయ్య గారు వాళ్ళు పాలు పంపిస్తారు ఎర్లీ మార్నింగ్. సో ఆయన అది తీసుకోవాలన్నమాట. అందుకని ఆ అమ్మని డ్రాప్ చేసేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. వెళ్ళినప్పుడు క్యాబే బుక్ చేసుకున్నానండి, వచ్చినప్పుడు క్యాబే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే సేఫ్టీ పర్పస్ ఇంపార్టెంట్ కదా అని క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ కదా. సో వచ్చినప్పుడు నేను మను ప్లస్ చాలా చలిగా ఉంటుంది, ఆటో అయితే అంత మంచిది కాదని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చానమాట. సో ఇంకా అయితే వినాయక నవరాత్రులు అవ్వలేదండి. నవరాత్రులు అయ్యేంత వరకు ఉండమన్నాను, అమ్మ ఉండనన్నారు. సో వెళ్ళిపోతానని అన్నారు. అప్పటికి వచ్చి అమ్మ ఒక 7 డేస్ ఉందండి. అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు విక్రమ్ గారు ఆంధ్రాకి వెళ్ళి వచ్చారు కదా. ట్రైన్ సేఫ్ అని అమ్మకి ట్రైన్ బుక్ చేసామన్నమాట. యాక్చువల్లీ బస్కి అయితే త్వరగా వెళ్ళిపోతారు, బట్ ట్రైన్ అయితే సేఫ్గా ఉంటుంది కదా. ఒకళ్ళే జర్నీ చేస్తున్నారు ఫస్ట్ టైం అనమాట, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి. ఇప్పటి వరకు అయితే అమ్మ ఎప్పుడు ఇంత లాంగ్ డిస్టెన్స్కి ఎప్పుడూ జర్నీ చేయలేదు. నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు తీసుకెళ్ళడం లేకపోతే మాతో రావడం తప్ప మేము ఎప్పుడూ ఒక్కదే వెళ్ళలేదన్నమాట. పంపించాలంటే చాలా భయం వేసింది, బట్ అలవాటు చేసుకుంటానమ్మా అని వెళ్ళారనమాట. సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ వెళ్ళిన కానించి మళ్ళీ నాకు బెంగ స్టార్ట్ అయ్యిందనమాట. సో ఆ రోజైతే ఎలా ఒకలాగా గడిపేశాను. విక్రమ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడానికి కూడా కుదరలేదు. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. సారీ, ఇది సాటర్డే రోజున. ఆయనకి ఎప్పుడెప్పుడు లీవ్ వస్తుందా అని చూస్తున్నాను. ఇంతవరకు అమ్మ ఉండి ఉన్నారు కదా, ఆమె వెళ్ళిపోతే మాత్రం చాలా బెంగగా అనిపించింది. సో ఆయన సాటర్డే రోజు గురించి అని చూస్తున్నాను. విక్రమ్ గారికి సాటర్డే సండే లీవ్స్ అండి. సో బెంగళూరులో ఉన్నప్పుడు మాత్రం సండే మాత్రమే ఉండేది, బట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కానించి సాటర్డే సండే కూడా అనమాట. సో ఆయనకైతే పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అనమాట. మొన్న గురువారం రోజున వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించినాయి అనమాట, తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే వాటి టేస్ట్ బాగుంటుంది, ఇంకాస్త లేట్ అయిపోతే బాగోదు అని. సో గురువారం రోజున తీసుకున్నాను కదా, నేను వచ్చేసి సాటర్డే రోజున చేస్తున్నాను అనమాట. నాకు కొంచెం ఇక్కడ విక్రమ్ గారు ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ అయితే ఆయనకైతే నేను ఏం పని చెప్పనండి, ఆయనే వచ్చి చేస్తున్నారనమాట. ఇక్కడ నేను ఏమైనా ఆయనకు పని చెప్పానంటే ఒకే ఒక పని చెప్తాను, ఏంటనంటే మా మిక్సీ ఎందుకో అండి చిన్న గిన్నె ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సౌండ్ వస్తుంది, చాలా భయం వేస్తుంది అనమాట అది మిక్సీ కొట్టినప్పుడల్లా. మళ్ళీ మీడియము సైజు ఉన్న మిక్సీ జార్ కానీ పెద్ద జార్ కానీ అంత సౌండ్ రాదు, చిన్నది మాత్రం బాగా వస్తుంది. అయితే నాకు చాలా భయం అనమాట. సో అక్కడ మాత్రమే నాకు మిక్సీ కొట్టే దగ్గర మాత్రమే హెల్ప్ చేస్తారు, అదర్వైజ్ నేను అస్సలు ఆయనకి ఏం పని చెప్పనండి. అయినా హస్బెండ్లు వైఫ్కి పని చేయడం అనేది అంత తప్పైన విషయం కాదనుకుంటాను నేను, బట్ ఇప్పటికీ ఉన్నారండి అది చేయకూడదు ఇది చేయకూడదు, ఆ పని చెప్పకూడదు ఈ పని చెప్పకూడదు అని అంటూ ఉంటారనమాట. సో నేను ఆ మాటకైతే నేను విరుద్ధం. ఎందుకనంటే తప్పులేదండి, మా నాన్నగారు అయితే మా అమ్మగారికి ఎంత పని చేసేవారంటే మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కలిసి భలే పని చేసుకునేవారు అనమాట. సో ఇక్కడ విక్రమ్ గారికి అయితే ఒక అలవాటు ఉందండి, ఏంటనంటే నేను కిచెన్లో వర్క్ చేస్తుంటే వచ్చి నుంచుని మాట్లాడుతూ ఉంటారు. సో నాకు అది సరిపోతుందన్నమాట. ఆయన వాళ్ళ ఆఫీసులో జరిగే పనులని నాతో చెబుతూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. సో ఎప్పుడు ఇదే జరుగుద్ది, ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలా హెల్ప్ చేస్తారనమాట. దట్టు ఈరోజు ఈ పని చేసే టైంకి మన్ను నిద్రపోయిన తర్వాతే మేమిద్దరం ఈ పని పెట్టుకున్నాము. ఇంకెలాగో ఆయన వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీ పచ్చిమిరపకాయ బజ్జీలకి బయటికి వెళ్ళి తీసుకుని వస్తారండి. అలా కాదు బయట ఫుడ్ వద్దని చాలా వరకు నేను ఆపేశానని చెప్పాను కదా, అందుకే తన ఇష్టమైన ఫుడ్ అత్తమాను ప్రతిసారి చేయలేకపోయినా సరే తీసుకెళ్ళి తినండి, ఇలా అప్పుడప్పుడైనా చేస్తున్నాను అనమాట. వేడిగా ఉన్నాయి కదా నాన్న.
ఇక్కడ చూసారా విక్రమ్ గారు వేడివేడిగా ఉన్నవి చిన్నపిల్లల్లాగా తీసుకుని తినేస్తున్నారు. ఆయనకి అంత ఇష్టం పచ్చిమిరపకాయ బజ్జీలు. బట్ ఇక్కడ పచ్చిమిరపకాయ చాలా పొడవుగా ఉండిపోయింది. అందుకని ఆ బాండీ పెట్టుకున్నాం. ప్లస్ లోపల కూడా అండి సీడ్స్ చాలా కారంగా ఉన్నాయి. నేను విక్రమ్ గారితో చెప్తానే ఉన్నాను, ఇవి కొంచెం కారంగా ఉండేటట్టు ఉన్నాయి, గింజలు తీసేస్తానని అన్నాను. బట్ ఆయన వద్దని అన్నారని వేసేసాను అనమాట. ఆయన వేడివేడిగా తినే టైంకి అవి బాగా కారంగా అనిపించినవి. బాగా కాదండి, కొంచెం కారంగా అనిపించినవి. బట్ నేను ఈవినింగ్ తినిన తర్వాత అంత కారం లేదనమాట. సో ఇక్కడైతే పిండి సరిపోలేదు. ఒక వాయి వచ్చేసేమో నార్మల్గా వేశాను. సో ఒకటి వేసి చెక్ చేయవలసింది, బట్ సరిపోలేదు అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం కొంచెం పిండి కలిపి మళ్ళీ ఇంకోసారి వేసాను అనమాట. సో ఎలా అయితే పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తూ ఉన్నానో అలాగే ఇంకో పక్క నుంచి క్లీనింగ్ కూడా అలాగే చేసేసుకుంటున్నానండి. సో ఆ గిన్నెలో మాత్రం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, కుక్కర్ గిన్నెలో. ఇప్పుడైతే మాత్రం నాకు విక్రమ్ గారికి బజ్జీలో ఆనియన్స్ లేకపోతే ఇష్టం ఉండదన్నమాట. నాకు పులుపు కూడా ఉండాలి. అందుకే నేను నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను ఇక్కడ ఆయన కూడా అడుగుతున్నా మీకు కావాలా అని. ఆయన కూడా కావాలని అన్నారని పిండుతున్నాను అనమాట. ఒక 5 మాత్రమే ఆనియన్స్ స్టఫ్ చేసుకున్నామండి. ఆయన ఒక 3 తింటారు, నేను ఒకటి తింటాను. మనుకైతే మాత్రం ఇక్కడ ఆలు బజ్జీ వేసానమాట. సో పాపకైతే మాత్రం అది ఇచ్చేస్తున్నాము. ఇవాళ సాటర్డే అన్నాను కదా, కంపల్సరీ బయటకు ఒక 10 మినిట్స్ అలా బండి మీద తిరగాలండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళము, ఏ షాపింగ్కి వెళ్ళము. మా సాటర్డే మా సండే ఇలాగే ఉంటుందన్నమాట. మార్నింగ్ అంతా ఏదో ఒకటి వండుకుంటాం. ఈవినింగ్ మాత్రం అలా 10 నిమిషాలు తిరిగి వస్తాము. సో తిరిగి వచ్చిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాను నేను, మను. అక్కడ మను తింటుంది చూసారా. సో ఇది లిక్కీస్లో నుంచి తెచ్చుకున్నానండి. ఈ వీడియో కిందే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం